హాయ్ ఫ్రెండ్స్, టుడే నేను జొన్న రొట్టెలు చేయబోతున్నాను. దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకున్నా, దాంట్లో కొంచెం ఉప్పు వేసాను. వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. పొయ్యి మీద పెట్టుకొని వీటిని బాగా మరిగించాలి. ఒక 10 మినిట్స్కి బాగా మరిగిపోయినాయి. తర్వాత మనకు సరిపడా నా ఫ్యామిలీకి ఎంతమంది ఉన్నారో చూసుకొని పిండి తీసుకోవాలి. మేమైతే ఇద్దరమే కాబట్టి పిండి కొంచెం తక్కువ తీసుకుంటున్నా. మీరు ఎక్కువ మంది అంటే ఎక్కువ తీసుకోండి. ఇది రొట్టె కొట్టడానికి కొంచెం పొడి పిండి కోసమని ఒక ప్లేట్లో తీసుకున్నా. ఇంకా మరిగిన నీటిని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిలో పోసుకోవడమే. పిండిలో పోసుకోవాలి. వేడి నీళ్ళు అయితేనే రొట్టె బాగా మంచిగా వస్తుంది. కొట్టడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. చల్లనీళ్ళతోటి రొట్టె ఫెయిల్ అవుతుంది. ఇంతకుముందుకే ట్రై చేసిన. మీరు కూడా వేడి నీళ్ళే పోసుకోండి. ఆల్మోస్ట్ అందరికి జొన్న రొట్టెలు వస్తాయి, కానీ నేను ఈ మధ్యనే నేర్చుకున్నాను. ఇంకా వేడి నీళ్ళు వేసుకొని, ఇంకా వేడిగా ఉంటుంది, చేయి పెట్టలేం కాబట్టి నేను ఇక్కడ గంట తీసుకొని కలుపుతున్నా. నాకు సరిపోయిన వేడి నీళ్ళు పోసుకోవాలి. పిండిలో పోసుకొని ఇంకా బాగా కలుపుకోవడమే. బాగా మొత్తం కలిసిపెట్టేట్టు మంచిగా కలుపుకోవాలి వేడి నీళ్ళు. కలుపుకున్న తర్వాత మొత్తం ఒక దగ్గరికి మొత్తం ఇట్లా కుప్పలాగా ఒత్తి ఒక దగ్గర కుప్పలాగా పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఎప్పుడు కొట్టుకునే రొట్టెకి అంత పిండి మాత్రమే కలుపుకొని ఒక రొట్టె మందమే కలుపుకోవాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా. నేనైతే బాగా చక్కగా కలుపుకున్నాను. నేను కూడా ఈ మధ్యనే నేర్చుకున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా రొట్టెకు పిండి రెడీ అయిపోయింది. రొట్టె కోసం పిండి రెడీ అయిపోయింది. ఇంకా చేతికి కొంచెం పొడి పిండిని అద్దుకోవాలి, చేతులకు అంటుకోకుండా అద్దుకొని ఇలా కొంచెం రొట్టెలాగా చేతులతో చేసుకోవాలి. ఎందుకంటే పీట మీద పెట్టి మనం వెడల్పుగా నొక్కితే అది ఇచ్చుకుంటుంది లాస్ట్ చివర్లో. ఇంకా నేను ఇంత ముందుకే బాగా ట్రై చేసి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతనే నేను వీడియో తీస్తున్నా. ఇంకా చేతికి మధ్య మధ్యలో పొడిపిండి అద్దుకొని రొట్టె కొట్టుకోవాలి మెల్లగా. కొంచెం ఒక మీడియం సైజ్ వచ్చేదో కొంచెం జాగ్రత్తగా కొట్టాలి. స్పీడ్గా కొట్టకూడదు. పిండి గట్టిగా కలిపి కొంతమంది రొట్టె కొడతారు, అది పక్కింటి వాళ్ళకి బాగా డిస్టర్బెన్స్ ఉంటుంది. అందుకే నేను అలా కాకుండా నేను పిండి ఎప్పుడు మెత్తగా కలుపుకుంటాను. కలుపుకొని మెల్లగా చేస్తాను. అసలు నేను జొన్న రొట్టె చేసినట్టు కూడా ఎవరికి తెలియదు. అట్లా చేస్తా. సౌండ్ చేయడం, గట్టి కొట్టి పక్కన వాళ్ళకి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదు. స్మూత్గా అసలు మనం రొట్టెలు చేసామా లేదా అని కూడా ఎవరికి తెలీదు. ఇలా మూత సహాయంతో రొట్టె వేసుకుంటున్నాను. కొంతమంది ఆంటీ వాళ్ళు అయితే చేయితోనే వేస్తారు, బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కదా, అందుకే మూతతోటి వేసిన. రొట్టె బాగా కాలాలి. ఆ కాలిందాక మనం ఇంకో రొట్టె కోసం పిండి రెడీ చేసుకుందాం. ఇంకో రొట్టె కొంచెం కాలింది అనగానే ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని చిన్న ముక్కలాగా వాటర్లో
వాటర్లో తడిపేసుకొని రుద్దాలి. పైన పిండి ఇట్లా ఉంటుంది కదా, అది ఆ క్లాత్తో తుడిచినప్పుడు పైన పిండి ఏది లేకుండా రొట్టె నీట్గా ఉంటుంది. రాని వాళ్ళు ట్రై చేయండి, వచ్చిన వాళ్ళు మిస్టేక్స్ కామెంట్ చేయండి. ఇంకా వాటర్ రుద్దిన తర్వాత మనము ఒక్క 1 మినిట్ ఆగి కింద అతుక్కోకపోతే రొట్టె తీసి ఇంకోవైపు వేయాలి. కొన్ని ఇదైతే కాలలేదు, కొంచెం సేపు ఉంచుదాము. కాలిపోయింది, మలుపుకున్నాం. 2 వైపులా మంచి చక్కగా కాల్చుకోవాలి. వేడి వేడి రొట్టెలు అంటేనే నాకు ఇష్టం, అందుకే నేను ఎప్పటికప్పుడు ఇంకో రొట్టె కూడా లోపే చేసేసుకున్న రెడీగా ఉంది. ఇంకా మూత సహాయంతో రొట్టె వేసేసుకుందాం. ఇంకో రొట్టె కూడా రెడీగా ఉంది. కట్టెల పొయ్యి మీద అయితే రొట్టెలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం, కానీ మనకి అవైలబుల్ లేదు. ఇంకేం చేస్తాం, తప్పదు. హెల్తీగా ఉండాలి, మంచి ఫుడ్ తినాలంటే కొంచెం కష్టపడాలి. ఈ మధ్యలోనే అయ్యో రొట్టెకి దిష్టి కొట్టినట్టుంది. షట్, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కటి అలా అవుతుంది, అన్నీ అలా ఏం కావు. ఇలా స్టెప్ బై స్టెప్ రొట్టెలు మంచిగా కాల్చుకోవాలి. అది కాలేలోపు ఇంకో రొట్టె రెడీ చేసుకోవాలి. మధ్య మధ్యలో మా ఆయన కామెడీ చేస్తున్నాడు. మొత్తం రొట్టెలు అయిపోయినాయి. ఒక 5 రొట్టెలు చేశాను. చూడండి ఎలా వచ్చాయి రొట్టెలు. మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకా బాగా చేస్తారా? చూడండి ఎలా వచ్చినాయి రొట్టెలు. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, కానీ ఇంత పర్ఫెక్ట్గా వస్తాయని అనుకోలేదు. కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. పర్ఫెక్ట్ వచ్చిన తర్వాతనే నేను వీడియో తీసుకున్నా. బాయ్ ఫ్రెండ్స్.